హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సున్నుపిండి తయారు చేస్తున్నాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే తయారు చేస్తున్నాను. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు. ముందుగా ఎర్రపప్పునైతే తీసుకున్నాను, కొంచెము రైస్ అయితే వేసుకున్నాను. మనం తినే రైసే వేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు, మినప్పప్పు అయితే కొంచెమే వేసుకున్నాను. అలాగే అందులో మెంతులు కూడా వేసుకున్నాను. చూడండి, ఈ మెంతులు అయితే చాలా అన్నీ హెల్దీవే, అవి కూడా వేసుకోవాలి. అలాగే ఇది పొట్టు, ఏం పొట్టు అంటే బాదం పప్పు మనం తింటాం కదా రోజు, పైన పొట్టు తీసేసుకొని ఆ పొట్టునంతా స్టోర్ చేసుకొని కొంచెం ఎండబెట్టుకున్నాను, అది కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఓట్స్ అయితే తీసుకున్నాను. ఓట్స్ ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన పప్పులు కూడా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం పొట్టు కూడా ఉన్నది కదండి, బాదం పప్పు పొట్టు, అది కూడా కొంచెం వేయించుకుంటేనే మనకి చక్కగా వస్తుంది పొట్టు. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్న తర్వాత నేనైతే ఓట్స్ని తీసుకొని మిక్సీకి ఎత్తేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కనుక ముందుగా అది మొత్తం పట్టేసుకున్నాను. తర్వాత పెసరపప్పు, మినప్పప్పు, మెంతులు అవి కూడా పట్టుకున్నాను. చూడండి, బరకగా అంటే మీడియం సైజులో పట్టుకోవాలి. ఎక్కువ అయితే మనకు చర్మం అనేది మండుద్ది. సో ఒకవేళ మనకు ఎక్కువ బరక అనిపించినా జల్లించుకోవాలి. ఇప్పుడు ఎర్రపప్పు, బియ్యం అయితే కొంచెం పట్టుకున్న తర్వాత ఈ పొట్టును కూడా అందులో వేసుకొని పట్టేసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకోవాలి. మంచిగా స్మూత్గానే వచ్చింది. నేనైతే ఇట్లా కొంచెం స్మూత్గానే, చిన్నపిల్లలు కూడా వాడుకోవడానికి, పిల్లలు కదా చాలా సున్నితంగా ఉంటారు కదా, అందుకని సున్నిపిండిని స్మూత్గా చేశాను. అలాగే నేను ఇంట్లో ఉన్న పసుపును అయితే కొంచెం యాడ్ చేశాను. ఈ పసుపు కూడా మేము ఎప్పుడైనా పట్టించుకుంటాము. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.